హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు చేరటంతో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగి ప్రవహించాయి. భారీ వర్షాలకు ఓ వ్యక్తి మృతి చెందాడు. పార్సీగుట్ట నుంచి వరద నీటిలో రోడ్డుపైకి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడిని రామ్నగర్కు చెందిన అనిల్గా గుర్తించారు. మరోవైపు పంజాగుట్ట కాలనీ సుఖ్నివాస్ అపార్ట్మెంట్ వద్ద పిడుగు పడింది. షెడ్డుపై పడటంతో ఓ కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మలక్పేట్ ప్రధాన రహదారి రైల్వే వంతెన కిందకు భారీగా నీరు చేరింది. దబీర్పురా వద్ద వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్లో సోమవారం రాత్రి మొదలైన వర్షం మంగళవారం కొనసాగింది. వేకువజాము నుంచి కురిసిన కుండపోత వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. ప్రధాన నగరాలన్నీ జలమయమయ్యాయి. జేహెచ్ఎంసీ పరిధిలో విద్యాసంస్థలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. జేహెచ్ఎంసీ పరిధిలో యూసఫ్గూడలో అత్యధికంగా 125.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్లో 121, రాజేంద్రనగర్లో 119 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. మరో 2 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఏవైనా సమస్యలుంటే కస్టమర్ కేర్ నంబర్ 155-313కి ఫోన్ చేయాలని అధికారులు కోరుతున్నారు. మ్యాన్ హోల్లను ఎట్టి పరిస్థితుల్లో తెరవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా నగరంలోని దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. అమీర్పేట్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, బహదూర్పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్లపోచమ్మ, పేట్, బషీర్బాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురిసింది. వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హైత్ నగర్, పెదంబర్పేట్, అబ్దుల్లాపూర్ మేటు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఖైరతాబాద్ ప్రధాన మార్గంలో మోకాలి లోతు వరకు నీరు చేరింది. ముసారాంబాగ్ వద్ద మూసీ నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్, పార్సీగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జేహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల జేహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కుప్పకూలింది. ప్రహరీ గోడకు ఆనుకొని పలు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. బషీర్బాగ్ సిసిఎస్ పాత కార్యాలయంకు ఆనుకొని ఉన్న గోడ కూలటంతో అక్కడే పార్క్ చేసిన పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. రాజు అన్న వాళ్ళు రాలే, పంపేసుకోవడం లేరా? ఒక పెద్దది పంపేస్తారు, అక్కడ కొడతారు. అట్లయితే ఇబ్బంది. రాజు
నిండు కుండలా మారిన హైదరాబాద్ హుస్సేన్ సాగర్ జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. నిన్నటి నుంచి భారీగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ కు 1850 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 1600 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. FTL లెవెల్ 513.41 మీటర్లు కాగా ఇవాళ వాటర్ లెవెల్ 513.55 మీటర్లుగా ఉంది. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా దిగువ ప్రాంతాలను GHMC కమిషనర్ సందర్శించి తమ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక హుస్సేన్ సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఒక్కసారిగా భారీ వర్షం కురవటంతో హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం పెరిగింది. మరోవైపు హైదరాబాద్ లో వర్షాలు కూడా భారీగా కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారాన్ని తెలుసుకుందాం, మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, కారణంగా హుస్సేన్ సాగర్ అయితే నిండుకుండలా మారిందని చెప్పుకోవచ్చు. హుస్సేన్ సాగర్ కు వరద తాకిడి పెరిగింది. గడిచినటువంటి నిన్న మధ్యాహ్నం అదేవిధంగా మొన్న కురిసినటువంటి వర్షాలతో వరుసగా వస్తున్నటువంటి వరద కారణంగా హుస్సేన్ సాగర్ లో వరద నీటి మట్టం అయితే పెరిగింది. ప్రధానంగా 513.41 మీటర్ల వరకు ఈ నీటి మట్టం ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే 513.63 వరకు ఈ నీటి మట్టం ఉన్నట్టుగా అధికారులు లెక్కలు చెబుతున్నారు. దీని ద్వారా ఆ వరద కొంత పెరిగినట్టు మనం చెప్పవచ్చు. అయితే ప్రధానంగా నిన్న కురిసినటువంటి వర్షం కానీ రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా కానీ ఇటు కూకట్పల్లి, పటాన్చెరు, ఈ జీడిమెట్ల ఈ ప్రాంతం నుంచి కానీ ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద కానీ మొత్తం ఈ హుస్సేన్ సాగర్కు సంబంధించి 250 చదరపు కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి భారీగా వరద వస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ మీటర్ గేజ్ను చూడొచ్చు, ఏ విధంగా వరద పెరిగిందనేటువంటి అంశాలను. అయితే ఇప్పటికైతే ఎలాంటి ప్రమాదం లేదు. అయినప్పటికీ కింది స్థాయిలో ఉండేటువంటి సిబ్బంది కానీ కింది స్థాయిలో ఉండేటువంటి పబ్లిక్ను కొంత అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి పైభాగంలో ఉండేటువంటి వరద కారణంగా హుస్సేన్ సాగర్కు కొంచెం వరద ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా ఇటు కింది లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు హుస్సేన్ సాగర్కు సంబంధించి మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఆ గేట్ ఏదైతే ఉందో, ఆ తూము ఏదైతే ఉందో, ఆ తూమును 2016-17 ప్రాంతంలో ఆ తూమును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తూములోంచి భారీగా వరద కిందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 1500 క్యూసెక్లు కేవలం ఆ తూము ద్వారా వెళ్లే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ తూము కానీ ఆ తర్వాత ఉండేటువంటి ఒక 2 గేట్లు ఉన్నాయి. ఆ 2 గేట్లను ఓపెన్ చేసి ప్రధానంగా వరద నీటిని బయటికి పంపుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఆ 2 గేట్లతో పాటు ఈ తూము ద్వారా అయితే ఇప్పుడు వరుసగా నీటిని బయటికి పంపుతున్నారు. ఒకవేళ ఎక్కువ వరద లేనప్పుడు కూడా దానిని బయటికి పంపే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. మనం చూడొచ్చు అక్కడ ఉండేటువంటి గేటును ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ గేటు ఏదైతే ఉందో ఆ గేటు అదేవిధంగా ఈ తూము ద్వారా వరద నీరు వెళ్తుంది. ఆ తర్వాత పక్కనే ఉండేటువంటి ఈ వెంట్స్ ఏవైతే ఉన్నాయో అలుగు అంటారు దీన్ని. ఈ అలుగు వెంబడి మొత్తం నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. 2 సైడ్లో ఇటు GHMC ప్రధాన కార్యాలయం సైడు అదేవిధంగా ఇటు మారియట్ హోటల్ సైడ్ ఈ 2 సైడ్లో కూడా అలుగులు ఉన్నాయి. కాబట్టి ఎంత వరద వచ్చినా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అయితే బయటికి వెళ్ళిపోతుంది. ఈ తూములు ఈ గేట్ల ద్వారా GHMCకి సంబంధించినటువంటి సిబ్బంది దీన్ని మొత్తం మానిటర్ చేస్తారు. ఒకవేళ వర్షం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే మాత్రం ముందుగానే వీటిని ఓపెన్ చేసి నీటిని కిందికి పంపుతారు. ఆ విధంగా గడిచినటువంటి 2-3 రోజులుగా అదే విధంగా వరద నీటిని కిందికి పంపుతున్నారు. రాబోయేటువంటి 1-2 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో అందుకు అవసరమైనటువంటి చర్యలను అయితే GHMC సిబ్బంది కానీ GHMC అధికారులు హుస్సేన్ సాగర్కు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హుస్సేన్ సాగర్ ఎక్కువగా నీటిని నిలుపుకునేటువంటి ఒక చెరువు. దాదాపు 1 TMC నీటి వరకు ఈ హుస్సేన్ సాగర్లో నిల్వ ఉంటుంది. కొంత గడిచినటువంటి కొద్ది కాలంగా దీని నీటి మట్టం అయితే కొంచెం తగ్గిందని అధికారులు చెప్తున్నారు. 900.9 TMC వరకు మాత్రమే ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ పై ఏరియాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల ద్వారా
హుస్సేన్ సాగర్కు వచ్చినటువంటి నీరు అంతా కూడా అది అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే దానిని కిందికి పంపేందుకోసం ముందుగానే కిందికి పంపి దాన్ని కొంచెం ఖాళీగా పెట్టేందుకోసం అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఇప్పుడైతే మాత్రం పైనుంచి వస్తున్నటువంటి వరద 1850 క్యూసెక్కులు ఉండగా కిందికి వెళ్తున్నది మాత్రం 1600 క్యూసెక్కులుగా అధికారులు లెక్కలు వేశారు. మళ్ళీ అంటే ఉదయం కురిసినటువంటి వరద కారణంగా వర్షం కారణంగా కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉంటాయని అది వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో మరికొంత వరద నీటిని కిందికి వదిలేందుకోసం ఇంకా కొంచెం ఆ గేట్లను పైకి లేపడం కానీ అదేవిధంగా తూము నుంచి వెళ్ళేటువంటి పూర్తి నీటిని కానీ బయటికి పంపించడం కోసం అధికారులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా జిహెచ్ఎంసీ ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రాముడు. అనంతపురం జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. జిల్లాలోని లక్ష్మంపల్లి గౌరమ్మ వంకలో వరద నీటిలో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరులుతుండగా ఇసుక కోసం వెళ్లిన ఓ ట్రాక్టర్ కొట్టుకుపోయింది. అందులో 4 యువకులు కూడా ఉండటంతో తాళ్ల సాయంతో వారిని స్థానికులు రక్షించారు. రుద్రంపల్లిలో చెరువు గండిపడింది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవటంతో చెరువు గండిపడి నీరు వృధాగా పోతుంది. దీంతో గండి పూడ్చడానికి గ్రామస్తులు చర్యలు చేపట్టారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు. మీరు పేపర్ కొత్తారు ల్యాండ్